అందరికీ నమస్కారం. శీతాకాలం వచ్చినప్పుడు వాతావరణం సడన్గా చల్లబడేసరికి సాధారణంగా అందరికీ జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటివి వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటివి రాకుండా ఉండడానికి, ఇంకా వచ్చిన తర్వాత గొంతుకి ఎంతో హాయిగా ఉండి జలుబు, దగ్గు లాంటి వాటి నుండి ఉపశమనం పొందడం కోసం ఎంతో బాగా ఉపయోగపడే మంచి హెల్దీ రెసిపీ ఇప్పుడు చూసేద్దాం. బాగా పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు ఎక్కువగా చేసే ఈ వంటని ఈరోజు మిల్లెట్స్తో చేసి చూపిస్తున్నాను కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు, బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూస్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్లా కానీ, లంచ్లా కానీ, డిన్నర్లా కానీ ఎలా అయినా సర్వ్ చేసుకోగలిగే ఈ రెసిపీ చేయడం కోసం ఇక్కడ కొలత కోసం ఏదైనా గ్లాస్ తీసుకొని 1 గ్లాసుడు ఊదలు తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు కావాలంటే ఏ రకమైన మిల్లెట్స్ అయినా తీసుకోవచ్చు. అయితే లావుగా ఉండే జొన్నలు లాంటివి అయితే రవ్వ లాంటివి తీసుకోవడం మంచిది. ఒకవేళ మీ దగ్గర మిల్లెట్స్ అవైలబుల్గా లేనట్లయితే బియ్యంతో కానీ నూకలతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 1 గ్లాసు ఊదల్ని తీసుకొని చక్కగా కడిగి ఈ నీళ్ళన్నీ వంపేసి 1 గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి రాత్రంతా బాగా నాననివ్వాలి. నేను ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కోసం దీన్ని చేస్తున్నాను కాబట్టి రాత్రిపూట నానబెట్టాను. ఏ మిల్లెట్స్ అయినా కానీ దాదాపు 7-8 గంటల పాటు నానినట్లయితే మిల్లెట్స్ నీళ్లు బాగా పీల్చుకొని అరగడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరుసటి రోజు ఉదయానికల్లా చక్కగా నానిన ఈ ఊదల్ని పక్కన పెట్టుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని చక్కగా కడిగి నీళ్లు వంపేసి మంచినీళ్లు పోసుకొని దీన్ని కూడా కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలో ఎసరు కోసం 1 గ్లాసు ఊదలకి 7 గ్లాసుల నీళ్లు పోసి నీళ్లను బాగా మరగనివ్వాలి. నీళ్లు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న మిల్లెట్స్ని నీళ్లతో పాటుగా వేసుకొని 1 ఉల్లిపాయని సన్నగా కట్ చేసిన ముక్కలు, 1 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. మిల్లెట్స్ ఏవైనా కానీ చక్కగా ఉడికేసరికి కొంచెం దగ్గర పడి ఇవి ఇలా పువ్వులాగా విచ్చుకున్నట్టుగా తయారవుతాయి. ఇది ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత దీన్ని ఒకసారి కొద్దిగా మ్యాష్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల వరకు కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకొని మనం కడిగి నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి మరికొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరగా అవుతుంది కాబట్టి నీళ్లు కొంచెం సరిపడినని వేసుకోవాలి. ఇది కొంచెం జావలాగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ జావ టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని సన్నగా తురిమి వేసుకోవాలి. లేదా చిన్న బెల్లం ముక్క వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపి 2-3 పొంగులు వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్లో 2-3 స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 1 ఎండుమిర్చిని కట్ చేసిన ముక్కలు, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చగా దంచి వేసుకొని ఇదంతా చక్కగా వేయించుకోవాలి. ఇది ఇలా వేగిన తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన 2 టేబుల్ స్పూన్ల వరకు వాముని వేసుకోవాలి. చివరిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా చక్కగా వేగిన తర్వాత మనం కాచిపెట్టుకున్న జావలో వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ వాము జావని వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే జలుబు, గొంతు నొప్పి లాంటి వాటి నుండి ఉపశమనం పొందడానికి, అజీర్తి, కడుపుబ్బరం లాంటివి తగ్గిపోవడమే కాకుండా మన వాడిన మిల్లెట్స్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి పొట్ట కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ నేను కాచిన ఈ జావా దాదాపు 4గురికి ఈజీగా సరిపోతుంది. ఇక్కడ మనం దీన్ని మిల్లెట్స్తో చేయడం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. అసలు సిసలైన పాతకాలం పద్ధతిలో చేశాను కాబట్టి ఎలాంటి పప్పులు వేయకుండా దీన్ని ప్రిపేర్ చేశాను. ఒకవేళ మీకు కమ్మగా ఇంకా రుచిగా ఉండాలి అనుకున్నట్లయితే ఈ ఊదలు ఉడికించేటప్పుడే కొద్దిగా నానబెట్టిన పెసరపప్పు కూడా వేసుకుని ఉడికించుకున్నట్లయితే మరింత రుచిగా ఉంటుంది. ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా, సింపుల్గా చేసుకోగలిగే ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.